ప్రజల అభిమాన నాయకుడు తెలంగాణ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఆదిలాబాద్ గడ్డపై 2 సార్లు కాలు మోపారు. సీఎం అవగానే మొదటిసారిగా ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద జరిగిన బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. ఆ తర్వాత ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ డైట్ కళాశాల మైదానం వేదికగా నిర్వహించిన జనజాతర సభకు హాజరై తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. బీజేపీ బీఆర్ఎస్లపై తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. అటు భారీ ఎత్తున జనం తరలి రావడంతో సభ విజయవంతమైంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజల కేరింతలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. మండు టెండను సైతం లెక్క చేయకుండా అశేషంగా సభకు తరలివచ్చి ఎంతో ఓపికగా నాయకుల ప్రసంగాలను విన్నారు. మరోవైపు సభకు విచ్చేసిన వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తగిన రీతిలో ఏర్పాట్లు చేశారు. ఎండలను దృష్టిలో పెట్టుకుని మంచినీటితో పాటు మజ్జిగ ప్యాకెట్లను కూడా సమకూర్చారు. చల్లదనం కోసం కూలర్లు సైతం ఏర్పాటు చేయించారు. కాబట్టి విశ్వప్రచారం చేసే వాళ్ళు ఒకటే విజ్ఞప్తి చేసిన గోడం గారు ఈ ప్రాంత స్వామిని కోరుకునే ఒకటే ఉమ్మడి